సో ఎవరో ఇంకొక మిత్రుడు జ్ఞానధార అని సద్గురు శ్రీ సుబ్రహ్మణ్యం గారి పుస్తకం నాకు పంపించారు. వాళ్ళకి ఇక్కడి నుంచి నా యొక్క నమస్కారాలు. సో సద్గురు సుబ్రహ్మణ్యం గారిని నేను ప్రమోట్ చేయడం లేదు, ఎందుకంటే ఆయన ప్రమోట్ చేయాల్సిన అవసరం నాకు లేదు, ప్రమోషన్ ఆశించే మనసు అతనికి లేదు. తద్వారా ఇది ప్యూర్ లవ్ అంతే, మంచిగున్న విషయాన్ని సరదాగా చెప్పుకోవడం. తర్వాత నేను ఎప్పుడు భగవాన్ రమణ మహర్షి గురించి చెప్పినా, ఓషో గురించి చెప్పినా, లేదా అటువంటి స్థితుల్లో ఎవరైతే జీవిస్తున్నారో మానవ రూపాలుగా అట్లాంటి వాళ్ళ గురించి చెప్పినప్పుడు, ఇంక్లూడింగ్ సుబ్రహ్మణ్యం గారు, వాళ్ళని వ్యక్తులుగా నేను చెప్పడం లేదు, వాళ్ళని స్థితిగానే చెప్తున్నాను. సో వ్యక్తి ఆరాధన, వ్యక్తి పట్ల ఒక మమకారం ఆత్మజ్ఞానానికి అతిపెద్ద అడ్డంకి. ఇప్పుడు నా మిత్రులు ఎవరైనా సరే నన్ను పట్టించుకోనే వద్దు అసలు. నేను చెప్తున్న విషయాన్ని పట్టుకోవడం, లేదా నా స్థితిని గమనించి ఆ స్థితిలోకి రావడం, అంతకుమించి ఏమున్నది? సో ఇందులో ఒక బ్యూటిఫుల్ కాంటెక్స్ట్ ఉంది. నాకు చూడగానే విపరీతంగా నచ్చి అది చెప్పాలన్న ఒక చిన్నపిల్లలకు ఉండే ఒక జిజ్ఞాసతో చెప్తున్నా. రమణ మహర్షి ఒక మాట చెప్పాడు ఈ ప్రపంచానికి, నేనెవరో తెలుసుకో అనగానే అందరూ వెళ్ళిపోయారంట, ఆత్మవిచారణలో మునిగిపోయారు. కాసేపు ఉంటే అతను ఇంకో మాట చెప్పేవాడని చెప్తున్నాడు. అసలు ఇది చెప్పే కంటే ముందు నేను ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను, నా రియల్ లైఫ్లో జరిగింది. నేను చూడలేదు, బట్ నాకు ఫ్రెండ్ చెప్పింది. ఒక పెద్ద లాయర్ దగ్గర, ఆ లాయర్ గారు ఇప్పుడు ఉన్నారు, ఆయన దగ్గర చాలామంది అసిస్టెంట్స్ అట్లా ఇట్లా, ఆయనకంటూ ఒక స్టార్ హోదా ఉంది మన బార్ అసోసియేషన్లో. ఆయన దగ్గరికి ఒకడు కొత్తగా వచ్చాడు జాయిన్ అవ్వడానికి. వాడికి ఉబలాటం అనమాట, కొత్తగా నేర్చేసుకోవాలి, సార్ ఏ పని చెప్పినా ఆ పని చేసి మార్కులు కొట్టేసేయాలి, ఇట్లాంటివన్నీ. అసలు ఎప్పుడు పని చెప్తాడా, ఎప్పుడు చేయాలా, సార్ చేత శభాష్ అనిపించుకోవాలి, నేను సార్ అంత ఉండదు, తప్పేమి లేదు. సారు, అరే మల్లేశం, సార్ నువ్వు నాంపల్లి కోర్టుకు పో. అలాగే సార్, ఇప్పుడే వెళ్తాను సార్ అని బండి వేసుకొని సగం దూరం పోయిన తర్వాత, సార్ మీరు నాంపల్లి కోర్టుకు పో అన్నారు కానీ ఎందుకు పోవాలని చెప్పలేదు సార్. మీరు చెప్పే వరకు ఏడున్నావు బే నువ్వు అంటే, చెప్పండి సార్. చెప్పండి, నేను రా ఎనిక్కి మళ్ళీ వాడు ఎందుకు వచ్చి, సార్ మొత్తం వినవారా నువ్వు, దేడి దిమాకుండా ఎట్టలాయారైతావరా నువ్వు, నాంపల్లి కోర్టుకు పోయి అక్కడ చంద్రమౌళి సార్ ఉంటాడు. అలాగే సార్ అని చెప్పి మళ్ళీ బండి వేసుకొని నాంపల్లి కోర్టుకు పోయి, సార్ కోర్టుకు వచ్చినా చంద్రమౌళి సార్ని కలిసినా కానీ ఎందుకు గెలవాలో చెప్పలేదు సార్. నువ్వు ఏడ చెప్పనిచ్చినవురా నువ్వు, మళ్ళీ సగమేనే పీక్తివి అంటే, ఇప్పుడు చెప్పండి సార్. చెప్పండి నేను, నువ్వు వెనక్కి రా, అప్పుడే చెప్తా. కేసు పోయినా సరే, పైసలు పోయినా సరే, నువ్వు వెనక్కి రావాల్సిందే. మళ్ళీ వెనక్కి వచ్చిన తర్వాత, సార్ ఆ చంద్రమౌళి సార్, నువ్వు మొత్తం వినాలరా నువ్వు, ఒక నిమిషం ఉండు, వీడిని పట్టుకోండి ఒకసారి. సార్ ఎందుకు పట్టుకోండి మీరు ఫస్ట్ అంటే, రెక్కలిసి పట్టుకున్నారంటే ఇద్దరు లాయర్, అందరు నవ్వుతున్నారు. నాంపల్లి కోర్టుకు చంద్రమౌళి సార్ని గడువు, ఆయన అఫిడవిట్ దాఖలు చేస్తాడు, చేసినాక బెయిల్ పిటిషన్ ఇస్తాడు, ఆ డేట్ తీసుకున్నాక ఆ సర్టిఫికెట్స్, ఆ లీగల్ డాక్యుమెంట్స్ తీసుకొని రా. ఇంకా సార్ అయిపోయిందిరా పో. నాకు తెలియదు సార్, ఎంత వినాలి, ఎంత తెలుసుకోవాలి, ఎక్కడ వెళ్ళిపోవాలి నాకు తెలుస్తలేదు సార్. తెలుస్తుంది ఫోన్ ఆయన పో. సో ఇది చదివినప్పుడు నాకు ఈ సంఘటన గుర్తొచ్చింది. నిన్ను నువ్వు తెలుసుకో, భగవాన్ ఈ మొదటి వాక్యం చెప్పి రెండో వాక్యం చెప్పేలోపే జిజ్ఞాసులు తన్ను తాను తెలుసుకోవడానికి ఆత్మవిచారణలో మునిగిపోయారు. చింపేశాడంతే. అసలు వారి తొందరపాటు చూసి, వారి అజ్ఞానాన్ని చూసి భగవాన్ మోహన్లో చిరునవ్వు మెరిసింది. అది వారి జీవితాంతం అట్లానే నిలిచిపోయింది. ఇది మామూలు సెటైర్ కాదు జిజ్ఞాసుల మీద. ఇంకా వీళ్ళని మార్చడం ఎవరి తరము కాదని ఊరకుండిపోయారు. ఇక్కడ ఎవరు తెలుసుకుంటున్నారు అసలు, అంతేమీ లేదు అక్కడ తెలుసుకునేది. నేను మీకు చెప్పే మాట మీరు ఆశ్చర్యపోతారు. ఇది నేను చాలాసార్లు చెప్పినా మళ్ళీ చెప్తా. సాక్షాత్ రమణ మహర్షిని తిట్టినా సరే చెప్తా ఇది. అదేంటంటే, ఎవరో ఒక పెద్ద ఆయన వచ్చి రమణతాతను అడిగాడంట, అయ్యా మీరు విరూపాక్ష గుహలో ఆ బయట తపస్సు చేసే టైంలో నేను చూసేవాడిని, నిరంతర ధ్యానం చేసేవాళ్ళు, నేను అట్లా వచ్చిపోతూ ఉండేవాడిని, అసలు ఆ కాలాన్ని తలుచుకుంటే మీకు ఏమనిపిస్తుందో అని అడిగితే చాలా సిగ్గు అనిపిస్తుంది అంటే అంత అక్కర్లేదు, తెలుసుకోవాలనుకున్న విషయానికి అంత సమయం కానీ అంత సాధన కానీ అక్కర్లేదు. మనకు అర్థం కాక ఎక్కువ సమయం ఇస్తున్నాం కానీ అర్థం చేసుకోలేనంత జటిలమైన విషయం అయితే కాదు ఇది.
సో వారి తొందరపాటు చూసి, వారి అజ్ఞానాన్ని చూసి భగవాన్ మోహన్లో చిరునవ్వు మెరిసింది. అది వారి జీవితాంతం అట్లానే నిలిచిపోయింది. ఇక వీళ్ళని మార్చడం ఎవరి తరమూ కాదు, ఊరక ఉండిపోయారు అట్లా నవ్వుతో. కానీ వారి మౌనం, చిరునవ్వుల మీద మాత్రం కవిత్వాలు, సిద్ధాంతాలు రాసేసుకున్నారు. ఉన్నట్టు ఎవడు చెప్పట్లే. భగవాన్ ఒక సాదాసీదా మనిషిని చెప్తే తిట్టారు నన్ను. నిజంగా ఆత్మజ్ఞాని అతి సాధారణ మనిషి. ఒక స్వామీజీ వేరు, ఆత్మజ్ఞాని వేరు. ఆత్మజ్ఞాని అతి సాధారణ మనిషి, నేల మీద నడిచే ఒక సాదాసీదా ప్రాణి. ఎప్పుడు చూడలే భగవాన్ అట్లా కొండ మీద చెంబు తీసుకొస్తున్న ఫోటో. మీకు భక్తి ఎక్కువై పైన గొడుగులు పట్టారు, కానీ ఆయన ఏమైనా అడిగాడా గొడుగులు పట్టమని? ఆయన బయటకు వచ్చేలోపు ఆయన మంచం మీద మీరు దిండ్లు పరిచారు, కానీ ఆయన ఎప్పుడైనా అడిగాడే దిండ్లు పరిచమని? ఏం జరిగినా చూడాలని నిర్ణయం చేసుకున్నాడు. తాత చూశాడంతే. సో వారు చెప్పవలసుకున్న రెండవ వాక్యం ఏంటంటే, మొదటి వాక్యం ఏంది? నిన్ను తెలుసుకో, అది మొదటి వాక్యం. కానీ ఆయన చెప్పాలనుకున్న రెండవ వాక్యం ఏంటంటే, నిన్ను నువ్వు ఎప్పటికీ తెలుసుకోలేవని. దీనికి ప్రమాణం వారే రాసిన ఉన్నది 40లో ఉంది, ఉపదేశ సారంలో కూడా ఉంది. తన్ను తాను తెలుసుకోవడానికి తాను రెండా ఏమన్నా? తన్ను తాను తెలుసుకోవడానికి ఇప్పుడు నేను దీన్ని తెలుసుకుంటున్నా అంటే తెలుసుకునేవాడు, తెలుసుకునేది రెండూ ఉన్నాయి. ఇది దాన్ని తెలుసుకోవడం ఏమిటి? తెలుసుకోకుండా అది అయ్యే ఉంది. ఆ కాంటెక్స్టు ఇంకోటి అర్థమైనా కాకపోయినా ఊరికే వినండి. దీనికి ప్రమాణం వారే రాసిన ఉన్నది 40 అన్న దాంట్లో ఉంది. తన్ను తాను తెలుసుకోవడానికి తాను రెండా ఏమన్నా? తాను ఏకమగుట అందరికీ అనుభవ సిద్ధం. అందుకే ప్రతి ఒక్కడు నేను అంటాడు, కానీ మేము అనలే. ఇదొకటి. తాను సదా ఏకవచనం. తనను తాను తెలుసుకునే ప్రోగ్రామే లేదు. అందుకే భగవాన్ సుమ్మాయిరు అన్నాడు తమిళ్లో. అంటే అట్లా ఊరకుండు. తెలుసుకోలేం అని స్థిమితంగా ఉన్నవాడు సిద్ధుడు. ఊరికి అట్లా ఉన్నాడు అంతే. తెలుసుకోగలం అని ప్రయత్నించేవాడు సాధకుడు. ఎంత బాగుంది. ఈరోజు మనం ఒక ఈవినింగ్ కాంటెక్స్ట్ మాట్లాడామా? ఇదే ఉంది చూడు. ఆత్మను నువ్వెప్పటికీ తెలుసుకోలేవు, ఎందుకంటే నీవే ఆత్మవు కాబట్టి. ఈ చెయ్యి ప్రపంచంలో ఉన్న ప్రతిదాన్ని పట్టుకుంటుంది, ఒక్కదాన్ని పట్టుకోలేదు. దేనిరా? ఆ చెయ్యిని. సో ఎందుకంటే నీవే ఆత్మవు అన్నాడు వివేకానందుడు. మొదటి వాక్యం వరకే తీసుకుంటే నిరాశావాదం, రెండో వాక్యం పూరించుకుంటే ఆశావాదం. ఏదైనా తెలుసుకోవాలంటే అది తనకు విడిగా ఉండాలి. ఎప్పుడన్నా వైలిన్ నేర్చుకుంటావు, కానీ నువ్వు ఎప్పుడన్నా చేయి నేర్చుకుంటావారా? ఇలా గోక్కోవాలి ఎప్పుడన్నా నేర్చుకున్నావా? ఇంకా ఆడు నేర్చుకున్నాడంటే ఆడంత తోపు ఇంకోటి లేడు. ఇంకా తానే అయిన ఆత్మ వస్తువుని ఎలా తెలుసుకుంటావు? ఇతరాన్ని తెలుసుకోగలమే కానీ స్వరూపాన్ని తెలుసుకోలేం. సినిమాలో ఒక ఫేమస్ డైలాగ్ ఉంటుంది, పాచింతక వచ్చే, నీకంటే నీ గురించి నీకంటే నాకే ఎక్కువ తెలుసు. ఇంతకంత పెద్ద కామెడీ ఇంకోట్లేదు. నీవు తెలుసుకునే, అనుభవించే ఎంత గొప్పదైనా సరే అది నీవు కాదు. ఏది నీకు తెలియకున్నదో, ఏది నీకు అనుభవంలోకి రాకున్నదో అదే నీ స్వరూపం. అనుభవం అనేది మనసుకు ఆవలిది. దాన్ని మనసుతో ఎట్లా తెలుసుకోగలవు? తెలియడం ప్రతిదీ, అనుభవించడం ప్రతిదీ నీ మనోపరిధిలోదే. నాకు వైలిన్ తెలుసు అంతవరకే. నేనున్నాను అని తెలుసు, కానీ నన్ను నేను తెలుసుకున్నాను అన్నది వ్యవహారికం, భాషకు సంబంధించింది. సో భగవత్ సాక్షాత్కారం కూడా నీ మనోవికారమే. ఈ మాట వింటే ఎంతమంది కోపాలు రావాలో. పెద్ద ఆయన కాబట్టి వదిలేశారు. ఆయనే ఫేమస్ పర్సన్ ఏంటి, ఇప్పటికి చాలామంది ఎగిరిపడేవాళ్ళు. ఎవరెవరికైతే దైవ సాక్షాత్కారం అయిందో అది కూడా మనోవికారమే అంటే ఎంతమందికి ఇబ్బంది అవుతుంది. ఆయన అన్నమాట నేను చెప్తున్నా. నేను కూడా ఎగ్జాక్ట్ ఇదే చెప్పాలనుకున్నా, ఆయన చెప్పాడు కాబట్టి ఆయన్ని నేను షీల్డ్గా పెట్టుకొని చెప్తున్నా. ఆయన కరెక్ట్ చెప్పిండు. ఏ అనుభవం లేకపోవడమే దైవ సాక్షాత్కారం. ఈరోజు సాయంత్రం కాంతిరేస ఛానల్లో ఇలాంటి ఒక టాక్ ఉంది, తప్పకుండా చూడండి. ఇట్లాంటి విషయం మేము చాలాసేపు మాట్లాడినాం. కొనసాగే స్థితి ఎప్పటికి ఉంది, బ్రేక్ అయ్యే స్థితి నువ్వు క్రియేట్ చేసుకుంటున్నావు అంతే. ఇదే నేను చెప్పాలనుకున్నది. సో నేనెవరో నువ్వెవరో తెలుసుకో, అది ముగింపు కాదు. కానీ నీవెవరో తెలుసుకోలేవు గనక నీవెవరో తెలుసుకోవాల్సిన అవసరమే లేదు. అంతకుముందు కాన్వర్జేషన్లో ఫస్ట్ చెప్పుకున్న మాట అదే కదరా, ఆత్మజ్ఞానం అవసరం లేదు. యథాస్థితి కొనసాగితే దెర్ ఈజ్ నో ప్రాబ్లం. ఎప్పుడన్నా ఈ మధ్యకాలంలో మనం ఫ్యూజ్ వేయించినామారా?
కరెంట్ ఫ్యూజ్. ఫ్యూజ్ అంటే తెలుసు కదా, ఇప్పుడు వేయించండి ఈ మధ్యన. ఎందుకు వేయించలే? కొనసాగుతుంది, అది పోవడమే లేదు. ఫ్యూజ్ ఎగిరిపోతే కదా ఫ్యూజ్ వేయించాల్సింది. అట్లా కన్ఫ్యూజ్ అయినప్పుడు ఇదంత వస్తుంది. ఈరోజు ఆటోలో పోతున్నాడు, కన్ఫ్యూజన్ అంటే అదే ఫ్యూజ్ ఎగిరిందని. ఒక డైలాగ్ చెప్తే నా పక్కన ఉన్న అతను ఆశ్చర్యపోయి అట్లా నవ్వుతూనే ఉన్నాడు. అన్న, తపస్సు చేయాలా అంటే నేనేం చెప్పాను, అది నీ ఇష్టం, కానీ తపస్సు చేయడం వల్ల ఏదైనా వచ్చింది, అది నిజంగా వచ్చిందంటే రిపీట్ చేయది. తపస్సు ఎందుకు చేస్తావు? ఏదో పొందడం కోసమే కదా. ఉన్నదానికోసం తపస్సు, నాకు చెయ్యి ఉండాలని ఎప్పుడైనా తపస్సు చేస్తావా? ఉంది ఆల్రెడీ, ఉన్నదానికోసం తపస్సు ఎందుకు? నీకు లేని స్థితి కోసమే తపస్సు చేస్తున్నావు. నీ లైఫ్లో లేని దానికోసమే సాధించాలన్న ప్రయత్నం ఉంది. 6 ప్యాక్ సాధించాలి లేదు కాబట్టి. ఎప్పుడన్నా నా ముక్కు సాధించాలంటావా? ఉంది, అది సాధించేదే ఉంది. ఆ పెళ్ళాన్ని సాధించడం అది వేరే. అందరూ ఆ విషయంలో సాధిస్తూనే ఉన్నారు, భర్త భార్యని, భార్య భర్తని. సో తపస్సు చేయడం వల్ల రావాల్సింది వస్తుంది. ఒకవేళ నిజంగా వస్తే నువ్వు మళ్ళీ తపస్సు చేసినా పోదది. ఇప్పుడు నీకు సైకిల్ వచ్చిందారా, నువ్వు తపస్సు చేసినా పోదది. ఎట్లా పోతుంది? అయిపోయి ఇంకా ఈత వచ్చింది, వాడు నీళ్ళలో వేస్తే వాడు లప్ప కొట్టుకుంటూ ఒడ్డుకొస్తాడు, వాడు మునిగిపోలేడు రా. అందుకే నువ్వు సావాలంటే నేర్చుకోవద్దు లైఫ్లో ఈత. నువ్వు ఈత నేర్చుకున్నాక సంపదది నిన్ను, నీ వల్ల కాదు అసలు. మరి ఎట్లా అన్నా అని అడిగితే నేను చెప్పాను, దానికి ఒక పద్ధతి ఉంది. అప్పుడు ఊరకుండు, అంతే, వెళ్ళిపోతుంది. సో ఏదైనా నీ లైఫ్లో మెర్జ్ అయిపోయింది, వదిలించుకోవాలంటే ఊరకుండడమే. తాగుడు వదిలించుకోవాలనుకున్నావు, ఇంకా ఆలోచన రా, నువ్వు ఊరుకుండాలి. ఓ 10 రోజులు ఇట్లే ఉండు, వెళ్ళిపోయింది తాగుడు, అంతే. అంతకుమించి ఏమీ లేదు. సో సుబ్రహ్మణ్యం గారి పుస్తకాలు, ఈయన కూడా మా తాతగారనే పిలుస్తాను నేను ఇప్పటి నుంచి. ఫీల్ అయ్యేటోళ్ళు ఫీల్ కాండి, తల గోడ గుద్దుకుంటే గుద్దుకోండి. ఎవరో నాకు మెసేజ్ పెట్టారు, మీరు కొంచెం రమణ మహర్షికి రెస్పెక్ట్ ఇవ్వాలి అంటే, నువ్వు నాకు రెస్పెక్ట్ ఇవ్వ గూట్లే, నువ్వు నేను రెస్పెక్ట్ ఇస్తున్నావు లేదో, ఓన్లీ గారు అంటేనే రెస్పెక్ట్ ఇచ్చిందంట, భగవాన్ అంటే తాత అంటే ఎంత బాగుంది అసలు. సమాజంలో గూట్లే నాయలు ఎక్కువైపోయారు అసలు. సో జ్ఞానధార, జ్ఞాన ప్రసూన, జ్ఞాన శిశువు, ఇట్లాంటి పుస్తకాలన్నీ వచ్చాయన్నమాట, అంత జ్ఞాన అనే పేరుతోనే. నేను భవిష్యత్తులో సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఇచ్చిన 100 స్టేట్మెంట్స్లో బుక్ రాయొచ్చు, అంత బాగున్నాయి అవి. సత్యమే చెప్తున్నాడు ఆయన, కానీ ఆయన కూడా పద్ధతి చెప్పట్లే. ఇక్కడ పద్ధతి లేదు కాబట్టి, పద్ధతి లేదు. కనురెప్ప మూసుకోవడానికి ఏ పద్ధతి అవసరం, ఏ సాధన అవసరం? అంతకంటే సులువు ఆత్మజ్ఞానం. జస్ట్ నీవి కానీ వదిలేయి, నువ్వు తప్ప వేరే ఎవ్వరు లేరని తెలుసుకో. వేరే వారు ఎవ్వరు లేరు కాబట్టి ఎక్స్పెక్టేషన్ భయ, పోలిక భయ, అన్నీ పోయిన తర్వాత నువ్వు ఉన్నది ఎవడు? జ్ఞాన శిశువేనాయే. ఎంజాయ్ చేయ లైఫ్ని. ఇక్కడి నుంచి మీ అందరిలో ఉన్న జ్ఞానానికి నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. ఇష్టం ఉంటే తీసుకోండి, లేకపోతే లేదు. సరస్సు వయసు.